హే గాయ్స్, ఎలా ఉన్నారు? భూమి మీద ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి దేవాలయాలు. దేవాలయాల గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోనిది కొండంత ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ఆలయం భూమి మీద నిర్మించిన మొట్టమొదటి దేవాలయం. ఇది స్టోన్హెంజ్ మరియు ఈజిప్షియన్ పిరమిడ్ల కంటే వేల సంవత్సరాల ముందే నిర్మించినట్లు తెలుస్తుంది. అయితే ఇది 15,000 సంవత్సరాల కంటే ముందే నిర్మించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ఆలయం గురించి మీరు ఆశ్చర్యపోయే చాలా విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. 1963లో ఇస్టాన్బుల్ యూనివర్సిటీ మరియు చికాగో యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఒక సర్వేలో మొట్టమొదట ఈ ఆర్కియాలజికల్ సైట్ అంటే పురావస్తు ప్రదేశాన్ని కనుగొన్నారు. అమెరికన్ ఆర్కియాలజిస్ట్ అయిన పీటర్ బెనెడిక్ట్ ఈ ప్రదేశంలో టీ ఆకారపు పిల్లర్స్ యొక్క పైభాగాలను చూసి సమాధి గుర్తులని చెప్పాడు. ఆ తరువాత 1994 అక్టోబర్లో జర్మన్ ఆర్కియాలజిస్ట్ అయిన క్లాస్ స్మిత్ ఈ చికాగో ఆర్కియాలజిస్ట్ అన్నట్టు అవి సమాధి గుర్తులు కావు అని, ప్రీ హిస్టారిక్ మెగాలిత్ల పై భాగాలు అని గుర్తించాడు. అలా 1995లో ఆ ప్రదేశంలో డాక్టర్ స్మిత్ తవ్వకాలు ప్రారంభించి అందులో భారీ టీ ఆకారపు పిల్లర్స్లో మొదటి దాన్ని కనుగొన్నాడు. రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం గుబెక్లీ టెపేలో కనుగొన్న మొదటి నిర్మాణం 9500 BCE నుండి 8000 BCE అంటే కుండలపూర్వ నియోలిథిక్ కాలం ముగిసే సమయం నాటిది అని తేలింది. అంటే దాదాపు 15,000 సంవత్సరాల కంటే ముందే. ఈ గుడి ఎంత పురాతనమైనదంటే ఆ సమయంలో చివరికి వ్యవసాయం కూడా మొదలు పెట్టలేదు. అలానే పశువులను పెంచేది కూడా మొదలు కాలేదు. 2014లో డాక్టర్ స్మిత్ మరణించే వరకు సనెలుర్ఫా మ్యూజియం మరియు జర్మన్ ఆర్కియాలజికల్ ఇన్స్టిట్యూట్ తరపున ప్రత్యక్షంగా తవ్వకాలు ప్రారంభించాడు. అదే సంవత్సరం స్మిత్ మరణం తరువాత టర్కిష్ ప్రీ హిస్టారియన్ నేమీ కరుల్ ఆధ్వర్యంలో ఇస్టాన్బుల్ యూనివర్సిటీ, సనెలుర్ఫా యూనివర్సిటీ మరియు జర్మన్ ఆర్కియాలజికల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కలిసి ఒక జాయింట్ ప్రాజెక్టుగా ఆ పని కొనసాగించారు. అప్పటి నుంచి ఆ ప్లేస్లో DAI రీసెర్చ్ లీ క్లేర్ చేత కోఆర్డినేట్ చేయబడింది. అయితే గుబెక్లీ టెపేలో దొరికిన పిల్లర్స్లో టీ ఆకారపు స్తంభాలు ఉన్నాయి. చాలా పిల్లర్స్ మీద గుర్తులు, ఆకారాలు, బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. వాటిలో చాలా శిల్పాలు, జంతువుల ఆకారాలు చెక్కబడి ఉన్నాయి. అలానే హారిజెంటల్గా H ఆకారపు చిహ్నం, చంద్రవంకలు మరియు డిస్కులు కూడా ఉన్నాయి. 2018లో గుబెక్లీ టెపేని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటుగా గుర్తించారు. 2021 నాటికి సైట్లో 5% కంటే తక్కువ తవ్వకాలు జరిగాయి. ఈ ప్రాంతం ఇంకా తవ్వకాలలో ఉంది. చాలా విషయాలు బయట పడవలసి ఉంది. ఎటువంటి పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఆ శిల్పాలు ఎలా చెక్కగలిగారో అనేది పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త విషయం తెలిసింది అని ఆశిస్తూ మీ ఎర్ర రాకేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.